వైస్ ఛాన్సలర్ల రాజీనామాలపై కూటమి ప్రభుత్వ కుట్రలను ఆధారాలతో సహా నెల్లూరులో జరిగిన పాత్రికేయ సమావేశంలో బహిర్గతం చేసిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాసనమండలిలో విద్యారంగ సమస్యలపై ప్రస్తావించగా కూటమి ప్రభుత్వ సభ్యులు మూకుమ్మడిగా తమపై దాడి చేసే ప్రయత్నం చేశారన్నారు. శాసనమండలిలో కూటమి ప్రభుత్వం సభ్యుల తీరు బాధాకరమన్నారు. తమపై ఎలాంటి దాడులు చేసినా ప్రజా సమస్యలపై గలమెత్తడంలో వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ వెనకడుగు వేయదని తెలియజేశారు. అలాగే తాను టీచర్ ఎమ్మెల్సీగా విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను శాసనమండలిలో ప్రస్తావించడంలో ఎక్కడ వెనక్కు తగ్గేది లేదన్నారు. రాజ్యాంగబద్ధమైన వైస్ ఛాన్సలర్ల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం వేలు పెట్టి ఉన్నత విద్యామండలి విలువలను కాలరాసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల్లోనే 17 మంది వైస్ ఛాన్సలర్లపై ఒత్తిడి చేసి వారి చేత రాజీనామాలు చేయించారని అన్నారు. రాష్ట్ర గవర్నర్ ఆమోదంతో నియమించే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను అర్ధాంతరంగా తొలగించడం అంటే ఉన్నత విద్యా మండలిని అపహాస్యం చేయడమే అన్నారు. ఈ విషయంపై శాసనమండలిలో తాను మంత్రి నారా లోకేష్ను ప్రశ్నించినప్పుడు నాపై టీడీపీ సభ్యులు దాడి చేసే ప్రయత్నం చేశారని అన్నారు. నేను బయటపెట్టిన విషయాలపై ఆధారాలు చూపాలని మంత్రి లోకేష్ అడిగారని అన్నారు. ఈ రోజు అందుకు సంబంధించిన ఆధారాలను ఈ సమావేశం ద్వారా బయటపెడుతున్నామని తెలిపారు. వైస్ ఛాన్సలర్లను బెదిరించడం, వారిపై దాడి చేసే ప్రయత్నం చేయడం వంటి వాటికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. వైస్ ఛాన్సలర్లు తమ పదవులకు రాజీనామా చేసే సమయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆదేశాల మేరకే తాము రాజీనామా చేస్తున్నట్టు తెలియజేసిన లేఖలను విడుదల చేశారు. వైస్ ఛాన్సలర్లపై దాడి, వీసీలపై రాజీనామాల ఒత్తిడి అంటూ పత్రికల్లో వచ్చిన కథనాల పేపర్ కటింగ్లు మిగిలిన ఆధారాలన్నింటినీ మీడియాకు అందజేశారు. వైస్ ఛాన్సలర్లపై కూటమి ప్రభుత్వం చేసిన బెదిరింపులకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు. రేపు శాసన మండలి చైర్మన్కు ఈ ఆధారాలు అందజేసి జ్యుడిషియరీ విచారణ జరిపించాలని కోరుతామన్నారు. ఆ ఈశ్వరుని ఆశీస్సులతో ఈ రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనసారా కోరుకుంటా ఉన్నాను. ఇక ప్రధానంగా ఈరోజు పండుగ అయినప్పటికీ కూడా నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం, నిన్నటి రోజున శాసన మండలిలో జరిగినటువంటి ఒక డిస్కషన్ మీద మీరందరూ కూడా చూసుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతా కూడా ప్రధానంగా బడ్జెట్ సెషన్స్ ప్రారంభమైనప్పుడు గవర్నర్ గారి ప్రసంగం మొదటి రోజున జరుగుతుంది. దాని మీద ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం రెండో రోజు కొనసాగుతుంది. అందులో భాగంగా గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్నటువంటి లోపాలను కానీ అలానే ప్రధానంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోటుపాట్ల గురించి నేను ప్రస్తావించడానికి శాసన మండలిలో ప్రయత్నించాను. అయితే అదే సమయంలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కానీ అలానే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్సీలు అందరూ కూడా శాసన మండలిలోనే ఉన్నారు. అయితే నేను ప్రస్తావించినటువంటివి విత్ ఎవిడెన్సెస్ అన్నిటినీ కూడా క్లియర్గా, క్షుణ్ణంగా చెప్పడానికి ప్రయత్నించాను. ఎక్కడ కూడా అలిగేషన్స్ చేయడానికి కానీ విమర్శలు చేయడానికి కానీ ఎక్కడ కూడా ప్రయత్నించాలి. అయితే వారు ప్రవర్తించినటువంటి తీరు ఎంత దారుణంగా ఉందంటే, అది శాసన మండలి అనేది ఒక రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా గర్వంగా ఫీల్ అయ్యేటువంటి ఒక సభ. ఆ సభలో ప్రతిపక్ష సభ్యులు మేము ప్రస్తావిస్తామంటే వారు మా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి తీరు కానీ మీరందరూ కూడా చూడొచ్చు. ఒక్కసారిగా మూకుమ్మడిగా మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ లేచి ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. మాట్లాడితే అక్కడ బెదిరించడం, ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజల కోసం, ఏదైతే అనుకున్న సిద్ధాంతాల కోసం పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు వెనకాడదు. నేను కూడా ఏదైతే నాకున్నటువంటి కమిట్మెంట్ కానీ ప్రజల కోసం, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీగా విద్యా వ్యవస్థ గురించి నేను ఎమ్మెల్సీగా ఎలక్ట్ కావడం కానీ ఈ కోణంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏదైనా కూడా ఉన్నటువంటి అంశాలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రజల్ని ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పకుండా ఎప్పుడు కూడా ఆ కమిట్మెంట్తో నేను వెళ్తున్నాను కూడా. అయితే ప్రధానంగా నిన్నటి రోజున అనేక వ్యవస్థలు, అంటే గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక వ్యవస్థలు బలహీనమవుతా ఉన్నాయి. ఎప్పుడు కూడా వేలు పెట్టినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు వాటన్నింటిలో కూడా వేలు పెట్టి వాటన్నింటినీ కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి తీసుకొని వస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలుసు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి అందరికీ తెలుసు. ఉన్నత విద్యా వ్యవస్థ ఏ దేశమైనా కూడా బాగుండాలంటే
ఉన్నత విద్య బాగుండాల. అంటే ఉన్నత విద్య అంటే మీ అందరికీ తెలుసు, డిగ్రీ కానీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, ఎంసీఏ, ఎంబీఏ, మెడిసిన్, ఫార్మసీ, లా, ఇవన్నీ కూడా ఈ హైయర్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ దేశంలో అయితే బాగుంటుందో ఆ దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గౌరవం, గుర్తింపు ఉంటుంది. అందుకనే వీటన్నింటినీ కూడా మ్యాక్సిమం యూజీసీ అన్నింటినీ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉంటుంది. వీటన్నిటికీ యూనివర్సిటీస్కి సంబంధించి ప్రధానంగా రాష్ట్రంలో ఉండేటువంటి యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా ఛాన్సలర్గా రాష్ట్ర గవర్నర్ ఉంటారు, ఒక అత్యున్నతమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి ఉంటారు. ప్రతి యూనివర్సిటీ కూడా వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. వైస్ ఛాన్సలర్ అన్నది 3 సంవత్సరాల కోసం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది జరుగుతుంది. ఈ వైస్ ఛాన్సలర్ నియామకం కూడా ఒక పకడ్బందీగా ఒక సెర్చ్ కమిటీని వేసి అప్లై చేసుకున్న వాళ్ళందరిలో వాళ్ళ మెరిట్స్ అవన్నీ కూడా చూసి ఆ సెర్చ్ కమిటీ చేసినటువంటి రికమెండేషన్ ప్రకారం ఈ వైస్ ఛాన్సలర్ నియామకం జరుగుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, వైస్ ఛాన్సలర్ అన్నది ఒక క్యాబినెట్ హోదా. వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ రాయలసీమ యూనివర్సిటీ తీసుకుంటే, రాయలసీమ యూనివర్సిటీ 2024 జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు. 2027 దాకా ఉంది ఆయనకి టెన్యూర్. అట్లాంటిది 2024 ప్రభుత్వం రాగానే రాజీనామా చేసినారు. జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయు ఆయన అంతే సేమ్. అయితే ఈ 17 మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల. నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా. 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల. అందులో ఒక వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి చేయించాల. ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించాల. మిగతా 17 మంది దగ్గర రాజీనామాలు చేయించినారు. దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపరిచినటువంటిది చూశారు, పేపర్ కటింగ్స్ చూశారు. ఇకపోతే 3వది వీడియోస్. ఎంత భయంకరమైన వీడియోస్ అంటే నేను ఒక 2 వీడియోస్ని మీకు చూపిస్తాను, 1 నిమిషం పాటు. ఎలా మాట్లాడారంటే, వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, నా కొడక నిన్ను నా కొడుకు కాపాడుతాడో చూస్తాం, రాజీనామా చెయ్యి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు. నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.